హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అభిశాపం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆనంద్, గాయత్రి ఉదయం వేళ టిఫిన్ తింటున్నారు. ఆనంద్ హఠాత్తుగా అన్నాడు, మిసెస్ కపూర్ చెల్లెల్ని మన ప్రశాంతి చేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రశాంత్ లైలాని చేసుకోడు అంది గాయత్రి. అంత ఖచ్చితంగా చెప్తున్నావు, నీకెలా తెలుసు? కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి అంతే. ఇడ్లీలోకి చట్నీ వేసుకుంటూ చెప్పింది. ప్రశాంత్ లైలాను చేసుకుంటానంటే నా ఊహ పొరపాటు అనుకుంటాను. మనిద్దరి మధ్య ఏదైనా బెట్ కట్టుకుందాం. నాకేం వద్దు బాబు అంది గాయత్రి. బెట్? అతను గెలిచాడంటే అతను ఏదైనా విపరీతమైన కోరిక కోరితే తాను తీర్చలేక సతమతం అవ్వాలి. ఇదివరకు చాలాసార్లు అనుభవం అయింది. ఆనంద్కి ప్రతి చిన్న విషయంలోనూ అందరితోనూ బెట్ కట్టడం, విపరీతమైన కోరికలు కోరి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి తమాషా చూడటం, ఆనందపడటం అతనికో సరదా. గాయత్రికి అతనిలో ఉన్న ఈ సరదా అంటే చాలా కోపం. చెప్పు, గాయత్రిని బలవంతం చేశాడు. నేను గెలిస్తే నాతో మీరు గుడికి రావాలి అంది గాయత్రి. నేను గెలిస్తే మీరు గుడికి రావద్దు. చాలా హాయ్ అయిన షరతు. ఆనంద్ ఒప్పుకున్నాడు. ఆనంద్ టిఫిన్ తినడం పూర్తి అవ్వగానే లేచి రికార్డ్ ఆన్ చేశాడు. అతని ఇంట్లో ఉంటే రికార్డు ప్లేయర్ మోగుతూ ఉండాల్సిందే. గాయత్రి ఇక్కడికి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది గిర్రున అతివేగంగా తిరిగింది. గాయత్రి వేషభాషల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు రికార్డు పెడితే ఆనంద్తో పాటు సమంగా తాను డాన్స్ చేయగలుగుతుంది. ఫ్యాషన్లో గాయత్రి ఎప్పుడూ లీడింగ్. ఆనంద్కి పెట్టిన రికార్డు నచ్చినట్టుగా లేదు. తీసి మరొకటి మార్చి పెడుతూ అన్నాడు, ప్రశాంత్ ఈరోజు వస్తున్నాడు, రమ్మనమని నిన్ననే టెలిగ్రామ్ ఇచ్చాను. ప్లేట్లు సర్దుతున్న గాయత్రి ఉలిక్కిపడింది. టెలిగ్రామా? ఎందుకు? అంత అర్జెంట్ పనేమొచ్చింది అంది. లైలాను చూడటానికి పిలిపిస్తున్నాను. మామూలు పెళ్లి చూపులంటే వాడు రాడు. నాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నానని టెలిగ్రామ్ ఇచ్చాను. సాయంత్రానికి వాడు మన ఇంట్లో ఉండకపోతే చూడు. గాయత్రి గాబరాగా చూసింది. మీ నాన్నగారు ఎంత కంగారు పడతారో తెలుసా? నాకు మాత్రం తెలీదా? టెలిగ్రామ్ వాడి ఆఫీస్కి ఇచ్చాను. నాన్నకి చెప్పొద్దని కూడా అందులో రాశాను. లైలా వాడికి ఏమాత్రం నచ్చినా పెళ్ళి సెటిల్ చేయిస్తా. పెళ్ళి ఇక్కడే చేసేద్దాం. లైలా వాడి భార్య అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైలా అన్నలు అక్కలు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాడికి చాలా అండగా ఉంటారు. గాయత్రి విని ఊరుకుంది. సాయంత్రమైంది. గాయత్రి గోల్డ్ పాలిష్ పూర్తి చేసి ఆరబెడుతూ సోఫాలో కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. గాయత్రి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ప్రశాంత్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సూట్ కేసు ఉంది. హలో అలవాటుగా అనేసింది గాయత్రి. అతను తెల్లబోయినట్లుగా చూశాడు. గాయత్రి వేషభాషలు అతన్ని చెకుతిణ్ణి చేసినాయి. లోపలికి రండి అంది. అతను లోనికి వచ్చాడు. ఆనంద్కి ఎలా ఉంది? పెట్టి కింద పెడుతూ అడిగాడు. అతని ముఖం చాలా ఆందోళనగా ఉంది. కొద్దిగా పర్వాలేదు, కూర్చోండి. సోఫా చూపించింది. ఏమిటి చూస్తీ? జ్వరం. ఆనంద్ ఆఫీస్కు వెళుతూ చెప్పమన్నట్లే చెప్పింది. ఎన్నాళ్ల నుండి? 10 రోజుల నుండి. ఏడి ఎక్కడున్నాడు? ఇక్కడ లేరు, హాస్పిటల్లో ఉన్నారు. అయితే నేను అక్కడికే వెళతాను. అతను చటుక్కున లేచాడు. కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు గాని. ఇప్పుడు విజిటర్స్ అని అలౌ చెయ్యరు. నవ్వుని దాచుకుంటూ అంది. అతను కూర్చున్నాడు. గాయత్రి లోపలికి వెళ్ళింది. కాఫీ కలిపి తీసుకొచ్చేసరికి అతను గదంతా పరీక్షగా చూస్తున్నాడు. మామగారికి ఈ వార్త చెప్పారా? లేదు, చెప్పొద్దని టెలిగ్రామ్లో ఉంది. ఆఫీస్ పని మీద అర్జెంటుగా మెడ్రాస్ వెళుతున్నానని చెప్పి వచ్చాను. అతని ముఖంలో ఆందోళన చూస్తుంటే గాయత్రికి జాలి వేసింది. ఆనంద్ క్షేమం పట్ల అతనికి ఎంత ఆదుర్దా ఉందో అర్థమైంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. గాయత్రి వెళ్ళి తలుపు తీసింది. ఆనంద్ లోపలికి వచ్చాడు. ఆనంద్ను చూడగానే ప్రశాంత్ కాఫీ తాగుతున్నవాడల్లా ఆ పని మర్చిపోయినట్లుగా నిలబడ్డాడు. అతను తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. ఆనంద్ అన్నాడు. అప్పటికే ఆనంద్ అతనికి దగ్గరగా వచ్చాడు.
అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. పకపకా నవ్వేశాడు. గాయత్రి కూడా నవ్వింది. నవ్వుతున్న ఆ భార్యాభర్తలిద్దరినీ అతను అయోమయంగా చూడసాగాడు. ఏమిట్రా ఇది? ఎందుకిలా చేశావు? నువ్వు బానే ఉన్నావుగా, ఎందుకిలా హడలగొడుతూ టెలిగ్రామ్ ఇచ్చావు అన్నాడు. ఆనంద్, గాయత్రి ముఖాలు చూసుకున్నారు. మళ్ళీ ఫక్కున నవ్వారు. నాకు నిన్ను చూడాలనిపించింది. నువ్వేమో ఎన్ని ఉత్తరాలు రాసినా పని పని అంటూ ఒకటే జవాబు. ఒళ్ళు మండి ఇలా చేశాను. ఆ టెలిగ్రామ్ నీ ముక్కుకు తాడు వేసినట్లుగా ఇక్కడకు లాక్కొస్తుందని నాకు తెలుసు. అబ్బా, ఎంత హడలగొట్టావు కదా అన్నాడు. ఆ రాత్రి ముగ్గురు భోజనాలు ఇంట్లోనే చేశారు. ఆనంద్, ప్రశాంత్ ముందు గదిలో కూర్చున్నారు. టేప్ రికార్డర్లోంచి మెల్లగా మృదుమధురంగా సన్నని సంగీతం వినిపిస్తోంది. మన వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఈ ఇల్లు చూస్తే నాకు ఇది వేరే లోకల్లా ఉంది అన్నాడు ప్రశాంత్. నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండిపో అన్నాడు ఆనంద్. ప్రశాంత్ మాట్లాడలేదు. వాళ్ళు కూర్చున్న సోఫాలో పక్కనే గోడవారుగా ఉన్న గుండ్రని టేబుల్ మీద ఫోన్ పక్కనే స్టాండ్ ఉంది. దాని మధ్యలో ఆనంద్, అటు ఇటు గాయత్రి ఫోటోలున్నాయి. గాయత్రి 2 ఫోటోల్లోనూ కుడివైపున ఇదివరకు పద్ధతిలో వదులు జడ, చెవులకు రింగులు, పైట మెడ చుట్టూ తిప్పి ముందుకు కప్పుకొని ఉంది. ఎడమవైపున ఉన్న ఫోటోలో ఇప్పటి అలంకరణలో ఉంది. జుట్టు మెడల మీదకు వదిలేసి ఉంది. గాయత్రి చాలా మారింది. ఫోటోలు 2 చూస్తూ అన్నాడు ప్రశాంత్. మార్పు సహజం. నన్నడిగితే పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారుతుంటేనే అందం అన్నాడు ఆనంద్. ఇద్దరూ తదేకంగా ఆ ఫోటోలనే చూస్తున్నారు. ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చింది. చాలామంది ఈ 2 ఫోటోలు వేరువేరు అమ్మాయిలు అనుకుంటారు. ఈ రెండింటిలో ఏది నీకు బాగుందో చెప్పు అన్నాడు ఆనంద్. ప్రశాంత్ పరీక్షగా ఆ ఫోటోలను చూస్తున్నాడు. గాయత్రి కుతూహలంగా చూస్తోంది. ప్రశాంత్ కుడివైపున ఉన్న ఫోటోని వేలితో చూపించాడు. నాకు ఇదే బాగుంది. నువ్వు ఒట్టి సనాతనుడివి, అందుకే నీకు ఇది నచ్చింది. నాకు ఇది బాగుంది. ఫ్యాషన్గా, గ్లామరస్గా ఎంత బాగుందో అన్నాడు ఆనంద్. అది నిజమే, కానీ ఈ ఫోటోలో ఈ కళ్ళల్లో ఉన్న ప్రశాంతత, ఆకర్షణ ఆ కళ్ళల్లో లేదు. ఇది చాలా సహజంగా ఉంది. ఇది నేను ఫ్యాషన్గా ఉన్నాను అనే భావన మనసులో ఉన్నట్లుగా ఉంది. గాయత్రికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి. చప్పున పని ఉన్నట్లు అక్కడ నుండి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. కొద్దిసేపు ఆనంద్, ప్రశాంత్ ఇద్దరూ పరమహంస గారికి వచ్చి తగ్గిన సుస్థి గురించి, పాండురంగారావు గారి గురించి, ప్రశాంత్ ఉద్యోగం, సాధక బాధకాల గురించి మాట్లాడుకున్నారు. ఎలాగూ వచ్చావుగా, ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, చూడు, నీకు నచ్చితే పెళ్లి చేసుకుందు గాని అన్నాడు. నేనా? పెళ్ళా? ఇప్పుడు ఆ ఉద్దేశమే లేదు అన్నాడు. మొదట పిల్లని చూడరా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. రేపు నేను ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ప్రశాంత్. నోరు మూసుకో, వారం 10 రోజుల వరకు మాట్లాడవద్దు. నేను కూడా సెలవు పెడతాను, మైసూరు, ఊటీ వెళ్ళొద్దాం అన్నాడు. 26వ తారీఖున మా మ్యారేజ్ డే, నువ్వు మా అతిథివి అన్నాడు. ప్రశాంత్ మాట్లాడలేదు. ఆ రాత్రి గాయత్రి పడుకుంటే ప్రశాంత్ మాటలే పదే పదే చెవుల్లో వినపడసాగాయి. ఈ ఫోటోలో ఈ కళ్ళలో ఉన్న ప్రశాంతత, ఆకర్షణ ఆ కళ్ళలో లేవు. ఇది చాలా సహజంగా ఉంది. ఆ మాట ఎంత నిజం. ఆనంద్ తనని ఎంత బాగా చూస్తున్నాడు. తనకి దేనికి కొరత లేదు. కానీ మనసులో మాత్రం ఏదో వెలితి. నిన్న మిసెస్ వర్మ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ పెళ్ళై ఏడాదయింది. అప్పుడే ఒక పాప. ఆనంద్కి పిల్లలంటే ఇష్టం లేదు. అప్పుడే ఎందుకు ఆ జంజాటం అంటాడు. గాయత్రి నిట్టూర్చింది. అంతా అతనిష్టమే. అతనిష్ట ప్రకారమే తను అన్నీ సమ్మతిస్తుంటే ఈ సంసారం అన్యోన్యంగా చూడముచ్చటగా సాగిపోతుంది. ప్రశాంత్ ఎంత వద్దన్నా ఆనంద్ వినలేదు. మిసెస్ కపూర్ కుటుంబంతో పరిచయం చేశాడు. అత్యంత అధునాతనంగా వాగుడుకాయలా ఉన్న లైలా ధోరణి ప్రశాంత్కి ఏమాత్రం నచ్చలేదు. ఆడపిల్లకి అందం తెచ్చే సౌమ్యత కానీ, స్త్రీ సహజమైన సంకోచం కానీ ఆ అమ్మాయిలో నామమాత్రం కూడా లేవు. మిసెస్ కపూర్కి ప్రశాంత్, అతని ఉద్యోగం కూడా నచ్చాయి. మిస్టర్ ఆనంద్, మీ ప్రశాంత్తో మా లైలా పెళ్ళైతే మన 2 కుటుంబాలు మరీ దగ్గరవుతాయి అంది. షూర్ షూర్, మా వాడికి నేనెంత చెబితే అంత, నా మాట కాదనడు అన్నాడు ఆనంద్.
మిసెస్ కపూర్ ఇంటి నుంచి రాగానే ప్రశాంత్ అన్నాడు, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఏం? ఆ అమ్మాయికి ఏం లోటు? అన్నాడు ఆనంద్. ఆ అమ్మాయికి ఏ లోటు లేదు. ఉన్న లోటంతా నాలోనే ఉంది. నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. పెళ్ళయి భార్య ఇంటికి వస్తే జీవితం దేవాలయంలా ప్రశాంతంగా ఉండాలి. కానీ క్లబ్లా మారకూడదు. వాళ్ళ పద్ధతులు పూర్తిగా వేరు. నేను వాళ్ళల్లో ఎమడలేను. ఆ అమ్మాయి నా పరిసరాల్లో ఎమడలేదు అన్నాడు. నువ్వు ఒట్టి పిరికివాడివి. నీకు కొత్త అంటే భయం అన్నాడు ఆనంద్. కావచ్చు అన్నాడు ప్రశాంత్. గాయత్రి కుతూహలంగా వారిద్దరి వాదన వింటోంది. ప్రశాంత్ అన్నాడు, ఆనంద్, మన వాళ్ళు పెళ్లి నిర్ణయించే ముందు వధూవరుల అందచందాలు స్థితిగతులు చూస్తారే కానీ వాళ్ళ మనసులు కలుస్తాయా లేదా అని చూడరు. అందుకే పెళ్ళయిన తర్వాత ఒక్కొక్క సంసారం ఒడిదుడుకుల నావలా అయిపోతుంది. పెళ్ళయిన తర్వాత జీవితాంతం కలిసి కాపురం చేయబోయే ఆ ఇద్దరి అభిరుచులు కలుస్తాయో లేదో మొదటే చూడాలి. నా పెళ్లి విషయంలో నేను పిల్ల అందచందాల కంటే గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలంటే శారీరకమైన అందం కంటే మానసికమైన అవగాహన చాలా అవసరం. నీ మొహం, నువ్వొక చాదస్తం మనిషివి. జీవితంలో ప్రతీదీ సీరియస్గా తీసుకుంటే ఎలా? నీకు చివరికి ఏ అమ్మమ్మ లాంటి అమ్మాయో దొరుకుతుంది. నా మనస్తత్వం అదే అయితే నాకు ఆ వ్యక్తితో సుఖం లభిస్తుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. 4 రోజులు కలిసి వాళ్లతో తిరిగితే నీకున్న జంకంతా పోతుంది. ఆనంద్ తమ కుర్చీ వెనుక నిలబడిన గాయత్రి చెయ్యి 2 చేతులతో అందుకుని తన ఛాతీ మీద పెట్టుకుని, గాయత్రిని చూడు, మారిపోలా, మేము ఎంత హాయిగా ఉన్నాం అన్నాడు. ఆనంద్కి అభిముఖంగా ఉన్న ప్రశాంత్ కళ్ళెత్తి గాయత్రి వైపు చూశాడు. క్షణంసేపు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ప్రశాంత్ నోరు తెరిచి ఏదో చెప్పబోయి ఆగాడు. చెప్పు, జంకుతావేం? నువ్వు బాధపడనంటే ఒక్క మాట చెబుతాను. చెప్పు, ఏమిటది? గాయత్రిలో నాకు ఒరిజినాలిటీ ఏదో పోయినట్లు అనిపిస్తుంది. అదేమిటి? ఒరిజినాలిటీగా ఉన్న పెయింటింగ్కి దాన్ని కాపీ తీసిన ఫోటోకి ఉన్న తేడాయే. రెండూ ఒకే రకంగా ఉంటాయి. దేని అందం దానిదే. కానీ పెయింటింగ్లో ఉన్న ఒరిజినాలిటీ ఫోటోకి రాదుగా. నీ మాటలు నాకు అర్థం కావు. కానీ నువ్వు 4 రోజులు వాళ్లతో కలిసి తిరిగితే నీ అనుమానాలన్నీ పోతాయి అన్నాడు. వద్దురా, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవటం కోసం నేను వాళ్లతో తిరగలేను. నా భార్య నా ఇంటికి వస్తుందే కానీ నేను భార్య ఇంటికి వెళ్ళను కదా. నా మనసు తెలిసి నన్ను ఇష్టపడే అమ్మాయినే నేను చేసుకుంటా. అప్పుడు నా కోసం ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కోసం నేను కానీ మారనవసరం లేదు. గాయత్రికి ప్రశాంత్ మాటలు ఎంతో నచ్చాయి. పెళ్లి గురించి అతను చెప్పిన సత్యాలు అక్షరాల తన జీవితానికి అన్వయించినట్లుగా ఉన్నాయి. అతనంటే గౌరవం ఏర్పడింది. ప్రశాంత్ అంత నిర్మోహమాటంగా లైలా నచ్చలేదని చెప్పగానే ఆనంద్ నిరుత్సాహపడ్డాడు. ప్రశాంత్ వద్ద నుండి ఇలాంటి సమాధానం వస్తుందని అతను ఊహించలేదు. మిసెస్ కపూర్కి ఏం సమాధానం చెప్పటమా అని సంశయంలో పడ్డాడు. మిసెస్ కపూర్ను అతన్ని ఊపిరాడనీయడం లేదు. ఏమన్నాడు? పెళ్ళి ఎప్పుడు నిర్ణయం చేద్దాం? తొందర పెట్టసాగింది. ఆనంద్ ఆవిడని నిరాశపరచలేకపోయాడు. మిసెస్ కపూర్తో అన్నాడు, మా వాడికి మీ చెల్లెలు నచ్చింది. వాడు కాస్త బెదురు మనిషి. లైలాకి తను తగనేమోనని భయపడుతున్నాడు. ఇక్కడ ఓ 2 వారాల పాటు ఉంటాడు. అవసరమైతే ఇంకా కొన్ని రోజులు ఉండేలా చేస్తాను. ఈ లోపల మీ చెల్లెల్ని వాడిని కలిపి తిప్పుదాం. లైలాని వాడితో చనువుగా మసిలి వాడి భయం పోగొట్టమనండి. లైలా ఉంటే ఆ సంకోచం పోయి ఇక పెళ్ళి ఖాయమైనట్లే అనుకోండి. ఈ పెళ్ళి స్థిరపడాలంటే అది లైలా వాడిని మచ్చిక చేసుకోవడంలోనే ఉంది. మిసెస్ కపూర్ అతి శ్రద్ధగా ఆనంద్ చెప్పిన మాటలు వింది. తప్పకుండా మిస్టర్ ఆనంద్, చూస్తారుగా, ఈరోజే మా లైలాకి అతనితో ఎలా మెలగాలో నేర్పుతాను అంది. ఆ రోజు నుంచి ప్రశాంత్కి బాధలు ప్రారంభమయ్యాయి. లైలా ఏకాగ్రత అంతా అతని మీదే కేంద్రీకృతమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆనంద్, ప్రశాంత్, గాయత్రిలతో పాటు లైలా కూడా వచ్చేది. సినిమాకి వెళితే ప్రశాంత్ పక్కనే సినిమా చూస్తూ విరగబడి నవ్వేది. మధ్య మధ్యలో ప్రశాంత్ తల మీద భుజం ఆంచేది.
ఏడుపు దృశ్యాలు వస్తే తన జేబు రుమాలు కాకుండా అతని జేబు రుమాలు అడిగి తీసుకుని కళ్ళొత్తుకునేది. కారులో వెళుతుంటే అతని పక్కనే ఆనుకొని కూర్చునేది. ఏదో పని మీద గాయత్రికి ఫోన్ చేసి ప్రశాంత్ని పిలవమనేది. భోజనాల టైంలో మా అక్క పంపింది అంటూ ఏదో ఓ వంటకం తెచ్చేది. రాను రాను ఆ అమ్మాయిని తప్పించుకోలేక ప్రశాంత్కి ప్రాణం మీదకి రాసాగింది. ఆ అమ్మాయి వస్తోందని తెలిస్తే పారిపోయేవాడు. ఆనంద్కి ఇదంతా సరదాగా ఉంది. అతనికి ఎప్పుడూ ఇలాంటి ఆట ఏదైనా ఉండాలి. గాయత్రికి కూడా ప్రశాంత్ అవస్థ చూస్తే నవ్వు వచ్చేది, జాలి వేసేది. ఆ రోజు లైలాని గాయత్రి భోజనానికి పిలిచింది. ప్రశాంత్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. సాయంత్రం వరకు రాలేదు. హోటల్లో భోజనం చేశానని చెప్పాడు. మిసెస్ కపూర్ కొత్తగా వచ్చిన సినిమా టికెట్లు రిజర్వ్ చేయించింది. ముగ్గురిని రమ్మని ఆహ్వానించింది. తీరా సినిమాకి బయలుదేరిన తర్వాత నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ప్రశాంత్. మిగతా అందరూ సినిమాకి వెళ్ళారు. లైలా నేరుగా ఇంటికే వచ్చేసింది. మీరు వెళ్ళలేదుగా, నేను వెళ్ళలేదు అంది. ప్రశాంత్కి ఆ 3 గంటలు నరకం అయిపోయింది. ఆనంద్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ నెత్తిన చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. గాయత్రి ప్రశాంత్ల మధ్య ఈ లైలా గొడవతో అరమరికలు లేకుండా ఇద్దరూ చనువుగా మాట్లాడుకోసాగారు. గాయత్రి, నీకు పుణ్యం ఉంటుంది. ఆ లైలాని నా దరిదాపులకు రానియకు. ఆనంద్ నా మీదకి వదిలాడు. నేను వెళ్ళిపోతాను మొర్రు అంటే మీ మ్యారేజ్ డే అంటాడు. దానికి ఉండకుండా ఎలా వెళతావు అంటాడు. గాయత్రి నవ్వింది. ప్రశాంత్, గాయత్రి ఇద్దరూ కూర్చుని స్నేహితుల్లా మాట్లాడుకున్నారు. ఆనంద్ చిన్నప్పుడు కూడా అందరినీ తమాషా చేసి ఎలా ఆటలు పట్టించేవాడో కథలుగా చెప్పి గాయత్రిని నవ్వించాడు. గాయత్రి మాటల మధ్యలో, ప్రశాంత్, అమ్మ నీ గురించే ఎప్పుడూ చెబుతూ ఉండేది. నాన్నగారు సుస్థి పడినప్పుడు చాలా సాయం చేశావట. నీ చేసేదేముంది? నేను ఈరోజు నిశ్చింతగా ఉన్నానంటే అది మీ నాన్నగారు చేసిన ఉపకారమే. నువ్విలా ఉంటే నాకెంతో సరదాగా ఉంది. మన వాళ్ళెవ్వరూ రానే రారు. మామగారు నాన్నగారు ఓసారి వచ్చారు, వారం కూడా ఉండలేదు. అమ్మ వచ్చిందంటే ఉన్నన్ని రోజులు ముళ్ళ మీదే ఉన్నట్లుంది. వాళ్ళకి ఈ వాతావరణం నచ్చినట్లుగా లేదు. అవును, మన కుటుంబాల్లో ఉండే తీరికి ఈ తీరికి చాలా తేడా ఉంది గాయత్రి. నువ్వు చాలా మారావు. అయినా ఈ మార్పు అందంగానే ఉంది. నువ్వు ఈ పరిస్థితులకు సరిగ్గా అతికినట్లుగా ఉందే తప్ప ఎబ్బెట్టుగా లేదు. గాయత్రి ముఖం హఠాత్తుగా సీరియస్ అయింది. కళ్ళల్లో దిగుల్లాంటిది కనిపించింది. ఆనంద్ కోసం నేను మార్పుని అంగీకరించాల్సి వచ్చింది. అతని ఆనందం కోసం నేను ఇలా మారినా ఇందులో నాకు తృప్తి లేదు. నాకు నేనుగా లేను, ఓ బొమ్మలా కనిపిస్తాను. అతను అర్థం చేసుకున్నట్లుగా సానుభూతిగా చూశాడు. పెళ్ళిని గురించి నువ్వు చెప్పింది చాలా బాగుంది అంది గాయత్రి. ప్రశాంత్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. గాయత్రి లేచి వెళ్ళి రిసీవర్ తీసింది. హలో హలో అవతల నుంచి లైలా కంఠం వినిపించింది. ప్రశాంత్ ఉన్నారా? ప్రశాంత్ దండం పెట్టాడు. ఇంట్లో లేనని చెప్పు అన్నట్లుగా సైగ చేశాడు. కళ్ళతోనే బతిమలాడాడు. గాయత్రికి నవ్వు వచ్చింది. మౌత్ పీస్ మీద నుంచి చెయ్యి తీసి, అతను ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. పోనీ ఎప్పుడొస్తాడో తెలుసా? అది కూడా తెలియదు. ఎక్కడికి వెళుతున్నాడో నాకు చెప్పలేదు. అయ్యో అక్క, అతని కోసం అక్క స్వీట్ చేసింది. అతను వస్తే నేను పంపిస్తాలే అంది గాయత్రి. పంపిస్తావు కదా? తప్పకుండా పంపుతాను. గాయత్రి ఫోన్ పెట్టేసింది. ప్రశాంత్ అమ్మయ్య అన్నట్టు దేవుడికి దండం పెట్టుకున్నాడు. గాయత్రి పెళ్లినాటి ఫోటోలన్నీ తెచ్చింది. అవి ఆల్బంలో అంటించాలని ఎప్పటి నుంచో అనుకోవడం కానీ వీలు కుదరలేదు. ప్రశాంత్ వాటిని పట్టుకురమ్మన్నాడు. ఇద్దరూ వాటిని వరుసగా ఆల్బంలో అతికించసాగారు. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడైంది. గాయత్రి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా లైలా నిలబడింది. ఆ అమ్మాయి చేతిలో టిఫిన్ బాక్స్ ఉంది. హలో అంది. గాయత్రి క్షణంసేపు కంగారు పడింది. ప్రశాంత్ ముఖం వెలవెలపోయింది. అరే, ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నాడే అంటూ లోపలికి వచ్చింది. ఆ నడకలో వయ్యారమే వేరు. లైలాను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. ఆమె చేతిలో ఉన్న టిఫిన్ బాక్సు గాయత్రి చేతికి అందిస్తూ, స్వీట్స్ మీకు ఇచ్చి రమ్మంది అక్క అంది. గాయత్రి అది తీసుకుని లోనికి వెళ్ళిపోయింది. ఇదిగో లైలా, ఈ స్వీట్ తీసుకెళ్ళి అతనికి ఇవ్వు. వంట ఇంట్లోంచి గాయత్రి కేక పెట్టింది. లైలా ప్లేటు
ప్లేట్లో స్వీట్ పెట్టుకొని మంచినీళ్ళ గ్లాసుతో వచ్చేసరికి ప్రశాంత్ అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు ప్రశాంత్ అంటూ ఇల్లంతా వెతికింది. ఎక్కడా అతని జాడే లేదు. గాయత్రి కూడా వెతికింది. అతని చెప్పులు లేవు. అతను బయటికి పారిపోయాడని అర్థం చేసుకుంది. ప్రశాంత్ కోసం చాలాసేపు చూసి వెళ్ళిపోయింది లైలా. ఆ రాత్రి భోజనాల దగ్గర ఇది విని ప్రశాంత్ విరగబడి నవ్వాడు. గాయత్రి చిరుకోపంగా చూసింది. మీకు ఇది నవ్వులాటగా ఉంది. పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. మీరు ప్రశాంత్ ఆమెను చేసుకోను అన్నాడని చెప్పకుండా దాచి వాళ్ళని అనవసరంగా ఏడిపిస్తున్నారు. గాయత్రి, ఆ సమస్య నేను చేస్తానులే. నేను మిసెస్ కపూర్ చెల్లెల్ని చేసుకోనని లోకల్ డెలివరీలో ఓ ఉత్తరం రాసి పడేశాను. ఎప్పుడు రా? ఈరోజు సాయంత్రమే. లైలాను చూడగానే బయటకు పారిపోయి నేను చేసిన పని అదే. చంపావు కదరా. వాళ్ళు నా మాట మీద చాలా ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు నా మాట కాస్త ఒట్టిదైపోయింది అన్నాడు ఆనంద్. నేను మొదటే ఈ సంబంధం చెప్పగానే లైలాని ప్రశాంత్ చేసుకోడు అని చెప్పాను అంది గాయత్రి. చెప్పావులే మహా, వాడి సంగతి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్లు. ఆనంద్ చిరాకు పడ్డాడు. బెట్ సంగతి మర్చిపోకండి గుర్తు చేసింది. కోపంగా చూశాడు. మీరు గెలిస్తే మీ కోరిక నెరవేర్చుకోరా? ఇప్పుడు నేను అన్నమాట తీర్చాల్సిందే. గాయత్రి పంతం పట్టింది. వాళ్ళిద్దరి తర్కం విన్న ప్రశాంత్ అసలేమిటి అని అడిగాడు. గాయత్రి చెప్పింది. ఆ గుడిదేముంది, రేపు వెళ్ళి రావచ్చు అన్నాడు ఆనంద్. ఈ ఊర్లో గుడి కాదు, మనం ఎట్లాగూ మైసూరు వెళుతున్నాంగా, అక్కడి నుండి శృంగేరి వెళదాం అంది. శృంగేరియా? ఆ పేరే నేను వినలేదు అన్నాడు ఆనంద్. నేను విన్నాను అంటూ ప్రశాంత్ దాని గురించి చెప్పసాగాడు. 26వ తేదీ మ్యారేజ్ డే అవగానే మర్నాడు బయలుదేరి మైసూరు వెళ్ళి అక్కడి నుండి శృంగేరి వెళ్ళేటట్లు నిర్ణయమైంది. గాయత్రి మనసు చిన్నపిల్లల సంబరంతో ఈ ప్రయాణం కోసం ఎదురు చూడసాగింది. గాయత్రి ఆనందుల మ్యారేజ్ డే ఆర్భాటమైన పార్టీతో ఆనందంగా ముగిసింది. మర్నాడు కారులో ఆనంద్, గాయత్రి, ప్రశాంత్ మైసూరు బయలుదేరారు. మైసూరు వెళ్ళగానే నేను చాముండేశ్వరి దేవాలయానికి వెళతాను అంది గాయత్రి. నేను రాను అన్నాడు ఆనంద్. ఎందుకని? నాకు దేవాలయాలంటే విసుగు. అక్కడ శుచి శుభ్రం ఉండవు. బిచ్చగాళ్ల బెడద ఒకటి, పైనుంచి రాకాసుల్లా ఆ పూజారులు అన్నాడు. గాయత్రి మాట్లాడలేదు. అయితే నేను వెళ్ళను అంది. నేను చూడలేదు, నేను వెళ్ళొస్తాను అన్నాడు ప్రశాంత్. మైసూర్లో 2 రోజులు ఉన్నారు. టిప్పు సుల్తాన్ కూడా కోట, సమ్మర్ ప్యాలెస్, సంగమం అన్నీ తిరిగి చూశారు. 3వ రోజున శృంగేరి బయలుదేరారు. చాలా పురాతనమైన దేవాలయం తుంగానది ఒడ్డున ఉంది. అక్కడే నదికి అవతల జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారి ఆశ్రమం ఉంది. కారును అప్పుడప్పుడు ఆనంద్, ఎక్కువగా ప్రశాంత్ డ్రైవ్ చేసేవారు. గాయత్రి వాళ్ళిద్దరి మధ్య కూర్చునేది. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ వెనక కూర్చుంటానంటే ఆనంద్ ఒప్పుకునేవాడు కాదు. ముగ్గురం ముందు కూర్చుంటే కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అనేవాడు. కారు శృంగేరి చేరింది. అతి పురాతనంగా ఉన్న ఆ ఊరు చూసి ఆనంద్ ముఖం చిట్లించాడు. ఈ దేశానికి మోక్షం అనేదే లేదు. ఈ మురికి, అపరిశుభ్రత ఈ మనుషుల జీవితాల్లోంచి పోదు విసుక్కున్నాడు. గాయత్రి బలవంతం మీద గుడికి వచ్చాడు. గుడి నుండి బయటికి రాగానే కొబ్బరికాయ, పువ్వుల దండ పట్టుకొని నిలబడిన గాయత్రిని ఫోటోలు తీశాడు. దూరంగా నిలబడిన ప్రశాంత్ని గాయత్రి పక్కకు వచ్చి నిలబడమని మరో ఫోటో తీశాడు. గుడికి వెళ్ళే కార్యక్రమం పూర్తి అవగానే గాయత్రి నది దాటి దూరంగా కనిపిస్తున్న ఆశ్రమానికి వెళదామంది. నేను రాను, కావాలంటే మీరిద్దరూ వెళ్ళిరండి అని ఖచ్చితంగా చెప్పాడు ఆనంద్. గాయత్రి ఎంత బ్రతిమాలినా రాలేదు. నన్ను బలవంతం చేయకు, కావాలంటే నువ్వు వెళ్ళిరా, వెంట ప్రశాంత్ ఉన్నాడుగా, ఇంక భయం దేనికి అన్నాడు. గాయత్రి, ప్రశాంత్ బయలుదేరారు. నది ఒడ్డుకి గలగలమని పారుతూ ప్రవహిస్తోంది తుంగానది. గుడి చూడటానికి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని మరమరాలు గుప్పెళ్లతో నీళ్లల్లోకి విసురుతున్నారు. మరమరాలు నీటిలో పడగానే 100ల కొద్దీ చేపలు పైకి తేలి అవి తిని తిరిగి వెళ్ళిపోతున్నాయి. ప్రశాంత్ మరమరాలు కొన్నాడు. గాయత్రి వాటిని చేపలకు విసిరింది. అవి తింటుంటే చిన్నపిల్లలా సంబరపడింది. పడవ రాగానే అందులో అందరితో పాటు ఎక్కారు. నదిని దాటగానే ఆశ్రమం. పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు.
గాయత్రి పడవ దాటుతుండగా తలెత్తి చూసింది. ఆకాశంలో కొంగల బారులు ఎగురుతున్నాయి. ఎంతో బాగున్నాయి కదూ అంది. అతను తల ఊపాడు. పడవ అటు ఇటు ఊగింది. గాయత్రి పడబోతుంటే అతను చెయ్యి అందించి ఆసరా ఇచ్చి ఆపాడు. పడవ అవతలి ఒడ్డుకు చేరుకుంది. ఇద్దరూ తోటి ప్రయాణికులతో నడిచి ఆశ్రమం చేరుకున్నారు. అతి ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కువకువ, ఆకుల రెపరెప తప్ప మరే శబ్దం లేని విశాలమైన స్థలంలో ఉంది ఆశ్రమం. అక్కడ వీస్తున్న చల్లగాలికి, అతి నిశ్శబ్దమైన చల్లని వాతావరణం మనస్సుకి మంచి గంధం వ్రాసినట్లుగా హాయిగా శాంతిగా అనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆశ్రమం మధ్యగా శంకరాచార్యుల వారుండే భవనం ఉంది. దానికి ముందు భాగంలో ఉన్న విశాలమైన వరండాలో జనం స్వామివారి రాక కోసం వేచి చూస్తూ కూర్చొని ఉన్నారు. గాయత్రి, ప్రశాంత్ ఓ పక్కగా నిలబడ్డారు. చిన్నప్పటి నుంచి భక్తిపరురాలైన తల్లి సాహచర్యంలో ఇలాంటి స్వాముల వార్ల పూజలు, నిష్టలు, భక్తి శ్రద్ధలు గాయత్రికి బాగా అలవాటు. ఆనంద్ వస్తే ఎంతో బాగుండేది అంది. అవును, స్వాముల వార్లు నచ్చకపోయినా కనీసం ఈ ఆశ్రమం అయినా చూసేవాడు అన్నాడు ప్రశాంత్. ఇంతలో జనంలో కలకలం బయలుదేరింది. తలుపులు తెరుచుకున్నాయి. కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక వ్యక్తి దర్భాసనం తెచ్చి వరండాలో గోడవారగా వేశాడు. మరో నిమిషం తర్వాత స్వాముల వారు వచ్చారు. అందరూ లేచి నమస్కరించారు. ఆయన కూర్చున్న తర్వాత కూర్చున్నారు. ఆయన దాదాపు అన్ని భాషల్లోనూ మాట్లాడుతున్నారు. ఎవరి మాతృభాషను బట్టి వారి భాషలో పలకరిస్తున్నారు. గాయత్రి, ప్రశాంత్ కూడా వచ్చి నమస్కరించారు. బెంగుళూరు నుండి వచ్చామని చెప్పింది గాయత్రి. ప్రశాంత్ తాను ఇంజనీర్ చేస్తున్నానని చెప్పాడు. మీ ఇద్దరికీ ఏడాది తిరగకుండా చందమామ లాంటి పాప పుడుతుంది. శారదాదేవి పేరు పెట్టుకోండి అన్నారాయన. గాయత్రి ఉలిక్కిపడి కంగారుగా ప్రశాంత్ వైపు చూసింది. అతని ముఖం వెలవెలపోయింది. స్వాముల వారికి తామిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పే అవకాశం లేకుండా ఆయన మరొకరి వైపుని తిరిగి ప్రశ్నలు ప్రారంభించారు. గాయత్రి, ప్రశాంత్ ఆశ్రమం నుంచి గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చారు. ఆనంద్ బాటిల్ ముందు పెట్టుకొని ఉన్నాడు. సోఫాలో కూర్చొని పుస్తకం తిరగేస్తున్నాడు. నువ్వు రమ్మంటే రాలేదు, ఎంత బాగుందో తెలుసా అంది గాయత్రి చిరుకోపంగా. సారీ డియర్, వెరీ సారీ. నాకు ఈ స్వాముల వార్లంటే అస్సలు గిట్టదు. నేను చిన్నతనంలో చూసిన సంఘటన కారణం కావచ్చు అన్నాడు. ఏమిటది అంది గాయత్రి. ఆనంద్ చెప్పడం మొదలుపెట్టాడు. నా చిన్నతనంలో అప్పుడు నాకు పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు. మా మేనత్తగారి ఊరు వెళ్ళాను. వారు పరమఛాందసులు, నిష్ఠాగరిష్ఠులు. ఓసారి ఓ స్వాముల వారు వాళ్ళింటికి వచ్చారు. అత్తయ్య, మావయ్య ఆయనకు పాదపూజ చేశారు. ఊరంతా సంతర్పణ చేశారు. ఆ స్వాముల వారు రాజరాజేశ్వరి ఉపాసకుడట. ఆ అంబ ఈయన పిలిస్తే పలుకుతుందట. ఊరంతా తరలివచ్చి ఆయన పాదాలు కళ్ళకద్దుకున్నారు. ఆయన పెళ్లి కాని పిల్లలను ఆశీర్వదిస్తే మంచి భర్త వస్తాడని, పిల్లా జల్లలతో సుఖజీవనం చేస్తారని ఊరిలో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలందరూ వచ్చి భక్తితో ఆయన కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. ఆయన అత్తయ్య మండువ ఇంటిలో బస చేశాడు. అత్తయ్య, మావయ్య ఆ 4 రోజులు పక్కింట్లో ఉన్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఏవో భజనలు జరిగేవి. రాత్రి వేళ దేవి ఉపాసిస్తుందని ఆయన చెప్పుకునేవారు. ఆ దేవి ఒంటి మీదకు వచ్చినప్పుడు ఆయన చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయని అందరూ చెప్పుకోసాగారు. నాకు రాత్రివేళ ఆయన ఏం చేస్తాడో చూడాలని కుతూహలంగా అనిపించి ఆయన దేవి మూర్తిని పెట్టి వెనక కట్టిన తెరలో ఎవ్వరూ చూడకుండా దూరి పొంచి దాక్కున్నా. రాత్రి అయింది. ఆయన కూర్చున్నాడు. ఆయనకి సేవలు చేయటానికి, ఏదైనా కావలసి వస్తే ఇవ్వటానికి, తెల్లవారుజామున ఆయనకు పూజా ద్రవ్యాలు అమర్చటానికి ఒక 15 సంవత్సరాల బాలికను ఉంచారు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మికి తల్లిదండ్రులు లేరు. మేనమామ ఇంట్లో పెరుగుతోంది. లక్ష్మిని ఆయన వచ్చిన రోజునే ఆశీర్వదించి తన సేవకు అంగీకరించారు. ఆ రాత్రి అందరూ పడుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన పూజలో కూర్చున్నాడు. పూజ అయిన తర్వాత మంత్రాలేవో చదివి లక్ష్మి అని పిలిచి తీర్థమిచ్చారు. లక్ష్మి అది భక్తిగా కళ్ళకద్దుకొని తాగింది. 5 నిమిషాలు గడిచాయో లేదో
దేవుడి ముందు పసుపు కుంకుమ తుడుస్తున్నదల్లా లక్ష్మి ముందుకు ఒరిగి పడిపోయింది. ఆయన లక్ష్మిని కన్నార్పకుండా చూశాడు. తరువాత లేచాడు. పాదుకలు వదిలేశాడు. మెడలో రుద్రాక్షలు తీసి పక్కన పెట్టాడు. ఆ తరువాత దృశ్యాన్ని నేను చూడలేకపోయాను. అతను నా కళ్ళకు మృగం కంటే హీనంగా కనిపించాడు. ఆ తరువాత నేను బాగా జ్వరపడ్డాను. నిద్రలో భయపడటం, లక్ష్మీ లక్ష్మి అని కేకలు వేయటం, అయ్యో అయ్యో ఛీ అని అరవటం విన్న అమ్మ వాళ్ళకి అది అర్థం కాలేదు. నాకేదో గాలి సోకిందని తాయెత్తులు తెచ్చి కట్టారు. సెలవులైపోగానే అమ్మ నేను మా ఊరు వచ్చేసాం. కొద్ది రోజుల తర్వాత మా మేనత్త మా ఊరు వచ్చింది. మాటల సందర్భంలో లక్ష్మి గర్భవతి అయిందని, ఎవరూ ఎంత అడిగినా ఏమీ చెప్పలేదని, ఎవరో తనకు తెలియదంటూ ఒకటే ఏడ్చేదని, ఆ తర్వాత కాలవలో పడి చనిపోయిందని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత పెద్దయిన తర్వాత లక్ష్మి గర్భవతి ఎందుకయిందో తెలిసింది. పాపం లక్ష్మికి నిజంగా తన కడుపులో ప్రాణం పోసుకున్న శిశువుకి తండ్రి ఎవరో తెలియదనుకుంటా. అప్పటి నుండి నాకు ఆ స్వాముల వారంటే తగని అసహ్యం. గాయత్రి నిట్టూర్చింది. అలాంటి దొంగ స్వాముల మూలంగా అసలు స్వాముల వార్ల పరువు కూడా పోతుంది. ఎవరు నిజమో ఎవరు నకిలీయో తేల్చుకోలేం కదా అన్నాడు ప్రశాంత్. అవును, అది నిజమే అంగీకరించాడు ఆనంద్. ప్రశాంత్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తరువాత పట్టుమని 15 రోజులు కూడా గడవలేదు. ఆ రోజు సాయంత్రం ఆనంద్ రోజు కంటే ముందుగానే ఇంటికి వచ్చేశాడు. అతని ముఖం ఎప్పటిలా చిరునవ్వుతో సరదాగా లేదు, సీరియస్గా ఉన్నాడు. ఇంటికి వస్తూనే గబగబా పెట్టెలో బట్టలు సర్దుకున్నాడు. మనిషి హడావుడిగా ఆందోళనగా ఉన్నాడు. ఎక్కడికి ప్రయాణం? గాయత్రి అతను కావాలన్నవి చకచకా అందిస్తూ అడిగింది. ఊరు వెళుతున్నా అన్నాడు. ఎక్కడికి? పైనుండి ఆర్డర్స్ వచ్చాయి. లాంగ్ మార్చ్ వెళుతున్నాం. అంటే అదొక ట్రైనింగ్. ఎప్పుడు తిరిగి వస్తారు? ట్రైనింగ్ అయిపోగానే. ఎన్నాళ్ళో తెలీదా? తెలీదు. నేను ఒంటరిగా ఉండాలా? పెట్టె మూసి ఆనంద్ లేచి నిలబడ్డాడు. గాయత్రిని దగ్గరగా తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. ఆ కౌగిలి అతి బిగువుగా గాయత్రిని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. నుదుటి మీద పెదవుల మీద ముద్దుల వర్షం కురిపించాడు. గాయత్రి మెల్లగా అతని నుండి విడివడి యువతలకు వచ్చింది. ఇక్కడ నేనొక్కదాన్నే ఉండటం దేనికి? అమ్మ దగ్గరకు వెళతాను. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. అందుకని నేను మధ్యాహ్నమే ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను. మీ నాన్న వచ్చి నిన్ను తీసుకువెళతారు. నాన్న రావడం దేనికి? నేను వెళ్ళలేనా? ఈలోగా ఇక్కడ అన్నీ సర్దుకో. ఇవ్వవలసిన వాళ్ళకి అందరికీ డబ్బులు లెక్క చూసి ఇచ్చేయి. గాయత్రి సరేనన్నట్లుగా తల ఊపింది. భోజనం పెట్టు గాయత్రి. అయ్యో, ఇంకా వంట అవ్వలేదండి. ఉన్నది పెట్టు. మళ్ళీ ఎన్నాళ్ళకి నీ చేతి భోజనం తింటానో. గాయత్రి వంట ఇంట్లోకి వెళ్ళింది. గబగబా మధ్యాహ్నం ఉన్న అన్నం కూరలు వడ్డించింది. ఆనంద్ కూర్చున్నాడు. ఇలారా నసిగాడు. గాయత్రి రాగానే తాను తినబోయేది గాయత్రి నోట్లో పెట్టాడు. ఇదేమిటి, మీరు తినండి. అతను 2 ముద్దలు తిని ఇక చాలు అని లేచాడు. అతను డ్రెస్ చేసుకోవడం పూర్తయింది. గాయత్రి అతనికి దగ్గరగా వచ్చింది. ఆనంద్ గాయత్రిని దగ్గరకు తీసుకున్నాడు. 2 చేతుల్లోనూ గాయత్రి ముఖం తీసుకొని కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూశాడు. గాయత్రి, నీ ఈ ముఖమే నాకెప్పటికీ గుర్తుంటుంది అన్నాడు. నాకెలాగో ఉంది. బేలగా చూసింది. నేను పెళ్లికి ముందే చెప్పాను, నేను మిలిటరీ వాడిని. నా భార్యగా నీకు ధైర్యం ఉండాలి, పిరికితనం కూడదు. నేను ధైర్యంగా ఉంటాను. అది అలా చెప్పాలి. మరోసారి గాయత్రిని దగ్గరగా తీసుకున్నాడు. ఆ తరువాత పెట్టి తీసుకున్నాడు. మీ నాన్న రాగానే ఊరెళ్ళిపో. నే తిరిగి వచ్చే వరకు ఆనందంగా హాయిగా స్కూలు పిల్లలు సెలవులు గడిపినట్లుగా సంతోషంగా గడుపు. ఒక్క పూట కూడా ఉసూరుమంటూ కూర్చోకు. కూర్చుంటే నన్ను చంపినంత ఒట్టు. గాయత్రి నిటారుగా అయింది. ఇంతలో క్రింద నుండి కారు హారను వినిపించింది. అదిగో కారు వచ్చింది, వస్తాను బాయ్ అంటూ పెట్టి అందుకొని చకచకా వెళ్ళిపోయాడు. గాయత్రి కిటికీ దగ్గరగా వచ్చి కర్టను తొలగించి చూసింది. ఆనంద్ పెట్టె కారులో పడేసి ఎక్కాడు. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. గాయత్రి చూస్తుండగానే ఆ కారు వెనుక ఎర్రని చిన్న లైట్లు వీధి చివర మెల్లగా దూరమయ్యి పక్కకి తిరిగి మాయమైనాయి. గాయత్రి మెల్లగా కిటికీ దగ్గర నుండి కదిలి గదిలోకి వచ్చింది. అంతా తొందర, ఒకటే తొందర. ఆనంద్ హఠాత్తుగా ఊరు వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంతలో ఫోన్ మోగింది.
గాయత్రి తీసింది. హలో గాయత్రి, అవతల నుండి మిసెస్ సిన్హా. అంది గాయత్రి. ఆనంద్ వెళ్ళాడా? ఇప్పుడే వెళ్ళారు అంది. మిస్టర్ సిన్హా కూడా వెళ్ళారు. మే గాడ్ బ్లెస్ దెమ్. సిన్హా కూడా వెళ్ళారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మమ్మీ? ఆనంద్ నీకు చెప్పలేదా? లాంగ్ మార్చ్ వెళ్తున్నాం అన్నారు. మై చైల్డ్, దాని అర్థం నీకు తెలియదా? ఏమిటది? సరిహద్దుల్లో ఎక్కడో యుద్ధానికి వాళ్ళు సిద్ధమై వెళుతున్నారన్నమాట. యుద్ధమా? గాయత్రి నిశ్చేష్టురాలైంది. నాకు ఆనంద్ చెప్పనేలేదు. ఏ ఆఫీసరు చెప్పడు. అనుభవం కొద్దీ మనకి అర్థమవుతుంది అంతే. ఏం పర్వాలేదు, మేమంతా లేమా? ధైర్యంగా ఉండు. నీకు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయి. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. గాయత్రి ఫోన్ పట్టుకొని అలాగే నిలబడిపోయింది. ఆనంద్ యుద్ధరంగానికి వెళ్ళాడా? మళ్ళీ ఫోన్ మోగింది. మిసెస్ కపూర్ ఫోన్ చేసింది. ఆవిడ భర్త కూడా వెళ్ళాడట. ఆ రాత్రి అక్కడ సగం మంది క్వార్టర్స్లో మగవాళ్ళు లేరు. గాయత్రి సోఫాలో అలాగే నిద్రపోయింది. మర్నాడు పని మనిషి వచ్చి పిలిచినప్పుడు లేచింది. వంట చేయబుద్ధి కాలేదు. ఆకలి వేయలేదు. మాటిమాటికి ఆనంద్ మాటలు చేష్టలే గుర్తుకు వస్తున్నాయి. అతని ఫోటో టేబుల్ మీద ఉంది. అతనికి ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్, చదరంగం బోర్డు, అతని మేజోళ్ళు, ప్యాంట్లు, షర్ట్లు, టైలు అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. వాటిని చూస్తుంటే అతను ఇంకా ఇక్కడే ఉన్నట్లుంది. ఊరు వెళ్ళినట్లుగా లేదు. ఆ మధ్యాహ్నం ఎలా గడిపిందో గాయత్రికి తెలియదు. సాయంత్రం అయింది. గాయత్రి సోఫాలో అలాగే కూర్చొని ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. గాయత్రి మధ్యాహ్నం నుండి తండ్రి రాక కోసం ఎదురు చూస్తోంది. కానీ వచ్చింది తండ్రి కాదు, ప్రశాంత్. ఆనంద్ వెళ్ళాడా? ఆదుర్దాగా అడిగాడు. గాయత్రి తల ఊపింది. ఇద్దరూ లోనికి వచ్చారు. నాన్నగారు రాలేదేం? ఊళ్ళో లేరు. కోయంబత్తూరు పని మీద వెళ్ళారు. మామయ్య? యాక్సిడెంట్ అయింది. ప్రమాదకరమైన దెబ్బలేమీ లేదులే. కాలికి దెబ్బ తగిలింది. మంచం మీద నుంచి కదలొద్దన్నారు. ప్రశాంత్ గాయత్రి ముఖంలోకి చూశాడు. ఆ ముఖంలో కళలేదు. దిగులుగా ఉంది. ఇక్కడ పైకం సర్దవలసిన వాళ్ళెవరో ఉన్నారని రాశాడు. అవి సర్ది నిన్ను తీసుకువెళ్ళమని ఆనంద్ నాకు ఉత్తరం రాశాడు. గాయత్రి తలెత్తింది. మీకు ఉత్తరం రాశారా? ఎప్పుడు? 4 రోజుల పైనే అయింది. అందులో ఎప్పుడో హఠాత్తుగా తాను ఊరు వెళ్లాల్సి వచ్చేటట్లుందని, వెళ్ళేటట్టయితే టెలిగ్రామ్ ఇస్తానని, వచ్చి నిన్ను తీసుకెళ్లమని రాశాడు. అందులో ఇంకేం రాశారు? ప్రశాంత్ చూపులు నేల మీదకి వాలాయి. నీకు చెప్పాల్సినంత ముఖ్యమైనవి ఇంకేమీ లేవు. గాయత్రి నిట్టూర్చింది. అతనికి కాఫీ ఇవ్వటానికి లోనికెళ్ళింది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.
ఆనంద్, గాయత్రి ఇద్దరు ఇంట్లోనే ఉండరు. 1-2 రోజులు మాత్రం ఆవిడను ఊరంతా తిప్పి చూపించారు. కూతురిని, అల్లుణ్ణి కూర్చోబెట్టి వడ్డిస్తూ భోజనం పెట్టాలని ఆవిడికి ఎంతగానో ఉండేది. ఆనంద్కి అన్నీ టేబుల్ మీద పెడితే తనకు తానే వడ్డించుకోవడం అలవాటు. ఆవిడ ఓ పక్కనే ఉండేది.